హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలియంటమ్మ సాతి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ లాగా పొద్దున్నే దోశలు వేయడానికి దోశపిండి అయితే తీసాను. అంటే నైట్ అమ్మ దోశపిండి వేసిందని చెప్పేసి నాకు కొంచెం దోశపిండి అయితే పంపించింది. ఈ వీడియో మెయిన్ కారణం ఏంటంటే ఆల్రెడీ మీ తమిళలో చూసారు కదా, నాకైతే యూట్యూబ్ నుంచి మనీ అయితే వచ్చినాయి అండి. అంటే పోయిన నెల కూడా వచ్చినాయి. అవి అయితే నేను అంటే వీడియో చూస్తానని చెప్పేసి తమిళ కోసం కొన్ని ఎక్కువ మనీ అయితే తీసి ఫోటో తీసి పెట్టా, అంటే తమిళగా పెట్టాను. ఇక అది చూసి నాకైతే చాలా డబ్బులు అయితే వచ్చినాయి అని అనుకున్నారు. కానీ నేను ఏదైనా సరే లాస్ట్లో క్లియర్గా అంటే ఎంత వచ్చినాయి ఏంటి అని చెప్పాను ఆ వీడియోలో. కానీ కొంతమంది ఆ వీడియో లాస్ట్ వరకు చూడకుండా ఎంత వచ్చినాయి అనుకున్నారు. కానీ నేను లాస్ట్లో చెప్పానండి నాకైతే యూట్యూబ్ నుంచి ఎన్ని డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి. కానీ ఈ వీడియోలో అయితే నేను అంటే ఎన్ని డబ్బులు వచ్చినాయి అని చెప్తాను. కానీ ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు లేకపోతే ఇంకా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి. అంటే యూట్యూబ్ నుంచి మనీ ఎలా వస్తుంది, అసలుకి మనీ వస్తుందా లేదా, నిజమా అబద్ధమా, అసలు మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మెయిన్గా చేయాల్సింది ఏంటి, అసలు నాకు యూట్యూబ్లో ఎన్ని మనీ వచ్చినాయి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్పానండి. వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. అంటే కొంతమంది అనుకుంటారు ఏంటి ఇంక తెలుసు మనం యూట్యూబ్లో చూస్తే మనకి తెలియదా అని చెప్పి అంటారు. కానీ యూట్యూబ్లో ప్రతి ఒక్క వీడియోలో అన్ని నిజాలు చెప్పరండి. ఎందుకంటే నువ్వు నిజాలు చెప్తావు అని చెప్పి మీరు అనుకోవచ్చు. చెప్తానండి, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఒక పల్లెటూరు అమ్మాయిగా నేను వీడియో తీసి అందరి చేత అంటే పల్లెటూరు అన్న తర్వాత అందరికీ అర్థమవుతుంది, అందరికి తెలుసు కదా అంటే జనాలు ఎలా ఉంటారు అని చెప్పేసి. అలా ఒక పల్లెటూరు అమ్మాయిగా వీడియోస్ తీసి ఇప్పుడు డబ్బులు వచ్చే స్టేజ్కి వచ్చానంటే దాంట్లో ఉన్న లోటుపాట్లు అన్నీ నాకు బాధలు ఇబ్బందులు అవన్నీ నాకైతే ఖచ్చితంగా అన్నీ తెలుసండి. అవి మీతో షేర్ చేయాలని చెప్పి ఈ వీడియో అయితే తీశాను. అలాగే నాకు యూట్యూబ్ నుంచి తెలుసు ఈ సోది ఎందుకు అన్న వాళ్ళు అయితే వీడియో అయితే స్కిప్ చేసేయండి. ఇక వీడియోలోకి వచ్చేసి అసలుకి వీడియో అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మెయిన్ ఫస్ట్ పాయింట్ అండ్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకున్న సిగ్గు బిడియం అండ్ బయట వాళ్ళు ఏమనుకుంటారు, మన ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, రిలేటివ్స్ ఏమనుకుంటారు అని చెప్పి ఆ థాట్ అసలు మనం వదిలేయాలి. అది వదిలేస్తేనే మన యూట్యూబ్లో ఫస్ట్ సక్సెస్ అయితే అవుతామండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కొత్తగా ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేశారో వాళ్ళకి నా టిప్స్ అండ్ సజెషన్స్ ఏంటంటే ఒక మెయిన్ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసాం అనగా కొత్త ఫోన్లు ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటారు కదా, అవేమి అవసరం లేదు. మన దగ్గర జస్ట్ అంటే 15,000 రూపాయల ఫోన్ పోయింది. అంటే ఇప్పుడు నేను తీసే ఫోన్ పేరు వచ్చేసి Vivo Y36 అండి. ఇక నాకైతే బాగానే ఉంది, క్లారిటీ కానీ వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఇక కొంతమంది అంటే పెద్ద మైక్స్ కానీ ఇక స్టాండ్స్ కానీ ఇవన్నీ కొంటారు. కొంచెం సక్సెస్ అవుతున్నాం అన్నప్పుడు అది కొంటే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వేస్ట్ ఆఫ్ మనీ కదా, అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్లో అయితే కొనలేదండి. తర్వాత నాకు ఎప్పుడైతే మానిటైజేషన్ అయిందో ఇక అప్పుడైతే నేను స్టాండ్ ఇక మంచి ఫోన్ అయితే ఈ ఫోన్ అయితే కొన్నాను. అంతకుముందు నార్మల్ ఫోను ఒక 10,000లో ఫోన్ అయితే వాడానండి. యూట్యూబ్ స్టార్ట్ చేసాం లేక ఎప్పుడో ఒక వీడియో పెడతాము అన్న ఇదిలో ఉండకూడదు. డైలీ వీడియో అయితే పోస్ట్ చేయాలండి. నేనైతే మానిటైజేషన్ అవ్వకముందు డైలీ ఒక వీడియో అయితే పెట్టేదాన్ని. షార్ట్స్ పెద్దగా పెట్టేదాన్ని కాదు కానీ వీడియోస్ ఎక్కువ పెట్టేదాన్ని. ఎందుకంటే మనకి మానిటైజేషన్ అనేది ఉంటుంది కదా, మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అయితే కావాలి. అది ఆ 4000 వాచ్ అవర్స్ కూడా ఓన్లీ వీడియోస్ నుంచే కావాలి. ఇప్పుడే నేనైతే వీడియోస్ అయితే మానేశాను, అంటే ఎక్కువ షార్ట్స్ అయితే తీస్తున్నాను. షార్ట్స్ నుంచి ఎక్కువ వ్యూస్ వస్తుందని చెప్పేసి. కానీ అంతకుముందు డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేసేదానండి. అప్పుడు నా ఛానల్ బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే వీడియోస్ ఆపేసానో అప్పటి నుంచి నాకు వీడియోస్ ఇప్పుడు పెడుతున్నా కూడా వ్యూస్ అయితే రావట్లేదు. అంతకుముందు బాగానే వ్యూస్ వచ్చాయి. కాబట్టి డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేయండి. నెక్స్ట్ మనకి యూట్యూబ్లో మనీ ఎలా వస్తాయి, అసలు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి డౌట్ ఉంటుంది కదా. అసలు మనకి యూట్యూబ్లో మనీ రావాలంటే ఫస్ట్ మనకి మానిటైజేషన్ అయితే అవ్వాలండి. మానిటైజేషన్ ఎలిజిబుల్ కావాలంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అయితే కావాలి. అది వీడియోస్ నుంచి ఆ వాచ్ అవర్స్ అయితే రావాలండి. ఇక అది వచ్చిన తర్వాత మనకి మానిటైజేషన్ అయితే అవుతుంది. మానిటైజేషన్కి అప్లై చేసుకోమని చెప్పి మనకి మెయిల్ అయితే వస్తుందండి. ఆ మెయిల్ వచ్చిన తర్వాత మనకి అప్పటి నుంచి డబ్బులు అయితే పడతా ఉంటాయి. అంటే యూట్యూబ్ వైటీ స్టూడియోలో మనకి ఎర్న్ ఆప్షన్లో అయితే మనం చూసుకోవచ్చు. మనకి డాలర్స్ అయితే పడతాయి. ఎప్పుడైతే $10 అవుతాయో అప్పుడు మనకి యాడ్సెస్ పిన్ అయితే వస్తుందండి. ఆ పిన్ వచ్చిన తర్వాత మనకి మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వమని చెప్పిస్తారు. ప్రతి ఒక్కటి మనకి యూట్యూబ్లో అయితే ఉంటుందండి. అంటే టెక్ ఛానల్స్ వాళ్ళు ప్రతి ఒక్కటి పెడతారు. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా యూట్యూబ్లో అయితే చూడండి. నేను కూడా ప్రతి ఒక్కటి యూట్యూబ్లో చూసి నేనైతే నేర్చుకున్నాను. మీరు కూడా అంతే, ఎవరైనా అంతే. యూట్యూబ్లో ప్రతి ఒక్కటి
యూట్యూబ్లో దొరకదంటూ ఏది ఉండదు కదా. డబ్బులు ఎలా వస్తాయి అంటే ఫస్ట్ డైలీ మనకి వచ్చిన అమౌంట్ మొత్తం యూట్యూబ్ స్టూడియోలో వైటీ స్టూడియోలో ఎన్ ఆప్షన్లో అయితే పడతాయండి. తర్వాత ప్రతి మంత్ 9th లోపు యాడ్సెన్స్లో అయితే పడతాయి ఖచ్చితంగా. అంటే యాడ్సెన్స్లో మన అంటే యూట్యూబ్ వైటీ స్టూడియోలో అయితే మనకి ఎన్ ఆప్షన్లో నార్మల్గా అయితే చూపిస్తారు. కానీ ఎప్పుడైతే యాడ్సెన్స్లో పడితే అది మెయిన్ మనకు వచ్చే డబ్బులు ఈ వైటీ స్టూడియోలో చూపించిందంటే అంటే నార్మల్గా చూపిస్తారు. కానీ యాడ్సెన్స్లో ఎంత అయితే ఉందో అది మనకైతే వచ్చే డబ్బులు అండి. $100 దాటాలి అంటే చెప్తాను. ఇక ప్రతి మంత్ 9th యాడ్సెన్స్లో పడతాయి అని చెప్పా కదండి. ఇక అది యాడ్సెన్స్ ఎలా చూడాలి అని అనుకుంటారు కదా. క్రోమ్ ఓపెన్ చేసి యాడ్సెన్స్ అకౌంట్ అని అంటే మన అకౌంట్ అయితే చూపిస్తుంది. మన అకౌంట్ చూపించిన తర్వాత దాంట్లో $INN అని చెప్పి కింద ఆప్షన్స్ ఉంటాయి. అవి ఫుల్ క్లారిటీగా మాకు వీడియో కావాలి అనుకున్న వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి అంటే ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపిస్తాను. కానీ ఇప్పుడు నార్మల్గా అయితే చెప్తున్నాను. మనకి $100 టార్గెట్ అండి. $100 అయిన తర్వాత మన అకౌంట్లో అయితే పడతాయి. అంటే యాడ్సెన్స్లో ప్రతి మంత్ 9th అయితే అప్డేట్ ఇస్తుంది యూట్యూబ్ మనకి. తర్వాత ఎప్పుడైతే మనకి యాడ్సెన్స్లో $100 అవుతాయో అప్పుడు మనకి 21st నుంచి 28 లోపు మన అకౌంట్లో అయితే వేస్తారండి. ఖచ్చితంగా 21st నుంచి 28 లోపు అయితే వేస్తారు. నాకైతే 21st నాకు మెయిల్ వచ్చిందండి మీ అకౌంట్లో డబ్బులు పడినాయి అని చెప్పేసి. ఆ డబ్బులు నెక్స్ట్ 22 మధ్యాహ్నం 3 నా అకౌంట్లో అయితే పడిపోయినాయండి. ఇక మనం అంటే డబ్బులు పడతాం అంటే తొందరగా అంటే నెక్స్ట్ మంత్ 1-2 లోపు కూడా అయితే పడతాయి. ఎందుకంటే మనం ఇచ్చే అకౌంట్ను బట్టి ఖచ్చితంగా 21st నుంచి 28 లోపు మన అకౌంట్కి వేస్తారు. తర్వాత 5 business daysలో మన అకౌంట్లో అయితే పడిపోతాయండి. అది ఇచ్చిన అకౌంట్ని బట్టి. మెయిన్ స్టేట్ బ్యాంక్ ఇస్తే బాగుంటుంది అంటే ఎమ్మటినే పడిపోతుంది డబ్బులు అయితే. స్టేట్ బ్యాంక్ కాకుండా ఇంకా వేరే బ్యాంక్స్ ఇస్తే మాత్రం నెక్స్ట్ అంటే 21st నుంచి 28 లోపు పడతాయి అన్న కదా. అది వచ్చేసి నెక్స్ట్ మంత్ 1-2 డేట్స్లో అయినా కూడా పడవచ్చు. అంటే ఇచ్చిన బ్యాంక్ని బట్టి మనకి డబ్బులు అయితే పడతాయి. ఇక నాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్తున్నాను. అంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి, స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కొంచెమన్నా పనికొస్తుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీసానండి. ఇక్కడ వచ్చేసి ఏదేదో వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నారు కదా. మేమైతే పార్క్ వచ్చాము, చీరాల పార్క్ అయితే వచ్చామండి. మా బాబు బోట్ అయితే ఎక్కాడు. కానీ అందరు పిల్లలు నడుపుతుంటే మా బాబుకి అయితే రావట్లేదు, ఎందుకంటే చిన్న బాబు కదా. ఇక్కడ వచ్చేసి పార్క్లో ప్రతి ఒక్కటి ఫ్రీ కదండి. కానీ కేవలం ఈ బోట్ ఒక్కటే ₹20 అయితే తీసుకున్నారు. ఎందుకంటే పాపం ఆయన చాలాసేపు నుంచి నీళ్ళల్లో ఉంటారు కదా. ఇక అందుకని చెప్పేసి చిన్నపిల్లల వరకే అండి బోట్ ఎక్కేది. ఇక మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేశాడు. చాలా అంటే చాలా ఈ మెయిన్ ఈ బోట్ దగ్గరే చాలా ఎంజాయ్ చేశారు. ఉయ్యాల్లో నుంచి అయితే అస్సలు దిగట్లేదు. పక్కన వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఇవ్వట్లేదు. నేను కూడా కొంతసేపు అయితే ఊగాను. ఎందుకంటే అది వచ్చేసి పోయిన వారం ఇప్పుడు నాకైతే గుర్తులేదు. కానీ సండే అయితే జనం ఎక్కువ ఉంటారు. కానీ మండే టు సాటర్డే ఈ మధ్య ఏ రోజు వెళ్ళినా కూడా జనం అయితే చాలా తక్కువగా ఉంటారండి. ఇక చాలా తక్కువ ఉన్నసరికి నాకు కూడా ఛాన్స్ వచ్చింది ఉయ్యాల ఎక్కే ఛాన్స్. లేకపోతే అసలు పిల్లలు పక్కనే అంటే ఒకళ్ళు అయిపోయినాక ఒకళ్ళు అన్నట్టుగా లైన్లో నుంచి ఉంటారు. ఇక ఆ రోజు ఫ్రీగా అయితే మా బాబు ఎంజాయ్ చేశాడు. ఇందాక డబ్బా పెన్ దుప్పట్లు అవన్నీ చూసారు కదండి. ఎండాకాలం కదా మేమైతే పైన పనుకుంటున్నాం. అంటే మధ్యలో గాలి ఆగిపోతుంది, అందుకని చెప్పేసి ఫ్యాన్ అయితే కంపల్సరీగా ఉండాలి. దోమలు అయితే కుడతాయి కదా, అందుకని చెప్పేసి ఇక ఆ దుప్పట్లు అక్కడే ఉంచుదాం. అంటే నైట్ కొంచెం మంచు లాగా పడినా కూడా మార్నింగ్ ఆ ఎండకు మొత్తం మారిపోతుంది అని చెప్పేసి పైన పెట్టేస్తాను. ఇక కొంచెం మబ్బు పట్టి బాగుందని చెప్పేసి పిల్లలందరూ ఆడుకోవడానికి వచ్చాను. మా బాబు ప్రతి ఒక్కరిని పిలుస్తాడు. పిల్లలు ఉంటే ఇంకొంచెం బాగా ఆడుకుంటాడని చెప్పేసి నేను కూడా వాళ్ళని పిలుస్తానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్కి నేను వీడియోలో కానీ కింద రిప్లై కానీ ఇస్తాను ఖచ్చితంగా. ఇక మీరు ఏ యాప్లో వీడియోస్ ఎడిట్ చేస్తారు అని చెప్పి అడుగుతున్నారు కదా. నేనైతే యూకట్ ప్లే స్టోర్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవటమే. ఇక రూపాయి కట్టే పని లేదండి. మామూలుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవటమే. ఇక నేను థంబ్నెయిల్స్ వచ్చేసి పిక్సెల్ యాప్లో చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఆ రోజు పిల్లలు డ్యాన్స్ అయితే వేశారండి. ఇది తర్వాత రోజు సండే అనుకుంటా. ఇంకోసారి వెళ్ళినప్పుడు మొత్తం కలిపి ఒకే దాంట్లో అయితే పెట్టాను. ఇక అది సండే చూసారు కదా ఎంతమంది పిల్లలు ఉన్నారో. నేను అంతకుముందు వెళ్ళింది పెట్టాను, సండే కూడా ఒక రోజు వెళ్ళామండి, అది కూడా పెట్టాను. అంటే డిఫరెన్స్ చెప్పడానికి అయితే పెట్టానండి. సండే అయితే ఇట్లా పాటలు ఇవన్నీ కూడా పెడతారు, అంటే పిల్లలందరూ ఉంటారు కదా. ఇక ఆ పాటలకి డ్యాన్స్ వేస్తుంటే మా బాబు అయితే చూస్తున్నారు కానీ డ్యాన్స్ వేయట్లేదు. ఇంట్లో అయితే తెగ ఎగురుతాడు. ఇక అక్కడ అంతమంది చూసేసరికి ఒక్కసారిగా కొంచెం బిడియంగా అనిపించింది అనుకుంటే డ్యాన్స్ అయితే వేయట్లేదు.
ఇక్కడ అక్కడ వచ్చేసి దెబ్బలు పడతారు ఆ సాంగ్ అయితే పెట్టారండి. ఇక కొంతమంది నేను పోయిన నెలలో డబ్బులు అయితే వచ్చినాయి అన్నారు కదండి. ఇక కొంతమంది అయితే ఇన్ని డబ్బులు వచ్చినాయా అని చెప్పి ఆశ్చర్యపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు ఇన్ని డబ్బులు ఎందుకు వస్తాయి, అసలు రావు యూట్యూబ్ నుంచి అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు నాకేమైనా పిచ్చా అండి, యూట్యూబ్ నుంచి డబ్బులు రాకుండా వచ్చినాయి డబ్బులు వచ్చినాయి అని చెప్పి. కొంతమంది వచ్చినా కూడా రాలేదు అని చెప్పి అని చెప్పుకుంటారు. కానీ నేను అట్లా కాదు కదా, నేను మామూలుగా అయితే చెప్తున్నాను. నిజంగా అయితే యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే వచ్చినాయండి. అసలు యూట్యూబ్లో వీడియోస్ పెడితే వల్ల వాళ్ళకేం లాభం, అసలు డబ్బులు ఎలా వస్తాయి అని చెప్పి కొంతమందికి అయితే డౌట్ ఉంటుంది కదా. యూట్యూబ్లో మనము మామూలుగా ఏదైనా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చూసేటప్పుడు మధ్యలో మనకి యాడ్స్ వస్తాయి కదండి. ఆ యాడ్స్ రావటం వల్లే మనకి యూట్యూబ్లో మెయిన్ డబ్బులు అయితే వస్తాయి. ఇక లాస్ట్ పాయింట్ వచ్చేసి నాకు యూట్యూబ్లో డబ్బులు వచ్చినాయి, మంత్ ఎంత వచ్చినాయి అని చెప్తానన్నా కదండి. అంటే డైరెక్ట్గా చెప్పకుండా ఈసారి ఒక పెన్సిల్ రూపంలో చెప్తే, ఒక పెన్సిల్ 1000 రూపాయలు అయితే నాకైతే 9 పెన్సిల్స్ అయితే వచ్చినాయండి. బాయ్.